వెల్కమ్ టు విరాన్షి ఛానల్. ఈరోజు నేను పాయా పులుసు చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూద్దామా? పులుసుకు ముందుగా పొట్టేల కాళ్ళు తెచ్చుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇట్లా ఉంచుకొని, శుభ్రంగా కడగాలండి, హెయిర్ ఉండిద్ది. వాటిని శుభ్రంగా కడిగి ఉంచేసుకొని ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, సాల్టు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ధనియా పౌడర్, కొత్తిమీర ఇవన్నీ తీసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించేసి 2 స్పూన్లు ఆయిల్ వేద్దామండి. ఆయిల్ హీట్ అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా వేగింది. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఇవి కూడా కొద్దిగా వేగనిద్దాము, ఒక 5 నిమిషాలు. ఉల్లిపాయ కూడా దోరగా వేగింది. ఇప్పుడు ఈ కాళ్ళు వేసేసి పసుపు, ఉప్పు, కారం ఇవి వేసుకొని బాగా తిప్పుకొని, తిప్పుకున్నాక ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చేసి వాటర్ పోసుకుందాము. పులుసుగా అనుకున్నాం కదా పులుసు అని, వాటికి కొద్దిగా ఎక్కువ వాటర్ పడతాయి. ఇవి మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్లు రానిచ్చేద్దాము. మంట మీడియంలో పెట్టుకొని ఒక 5 విజిల్లు వస్తే సరిపోయిద్ది. 5 విజిల్లు వచ్చాయండి, ఆఫ్ చేస్తున్నాను స్టవ్. ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసేస్తున్నాను. చూడండి, కూర కూడా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో ధనియా పౌడర్, కొత్తిమీర, ఇంకా స్టవ్ బంద్ చేద్దామండి. మొత్తం ఉడికిపోయింది. పులుసుగా అన్నాం కదా, బాగా పులుసుగానే వచ్చేసింది. చూశారు కదా పాయా పులుసు. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఒక లైక్ కొట్టి షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.